హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదండి. మరి కూల్గా ఇన్స్టెంట్గా పొయ్యి వెలిగించకుండానే పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ చేసేసుకుందాం. ఇంత సింపుల్గా ఐస్ క్రీమ్ అయిపోతుందా అనుకుంటారు. మరి మీకు కూడా ఇలానే రావాలి అంటే పర్ఫెక్ట్గా వీడియో మొత్తం కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఒక ప్యాకెట్ మిల్క్ మేడ్ అనేది తీసుకుంటున్నాను అండి. ఇదివరకు టిన్స్లో వచ్చేది మిల్క్ మేడ్ అనేది, ఇప్పుడు చక్కగా ఇలా ప్యాకెట్ ఫార్మేట్లో వస్తుంది. ఇది అప్రాక్సిమేట్లీ 210 గ్రామ్స్ మిల్క్ మేడ్ అండి. ఈ మిల్క్ మేడ్ కప్లోకి వేసేసుకుంటున్నా. ఈ మిల్క్ మేడ్లోకి నేను 5 రూపీస్ ప్యాకెట్స్ ఎవ్రీడేవి నెస్లీ వాళ్ళదే మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ 3 ప్యాకెట్స్ కూడా ఈ మిల్క్ మేడ్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఈ 1 కప్ మిల్క్లోకి జస్ట్ హాఫ్ కప్ మాత్రమే యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మీరు కంప్లీట్గా హ్యాండ్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక బ్లెండర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. లేదు ఇవేమీ లేవి అనుకున్నారు అంటే కనుక చక్కగా మిక్సీలో కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలంటే అస్సలు ఉండలు అనేవి ఉండకూడదు. ఉండలు ఉంటే టేస్ట్ అనేది బాగోదండి. కాబట్టి మిక్స్ చేసుకునేటప్పుడు చక్కగా మిక్స్ చేసుకోండి ఉండలు లేకుండా. చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసేసుకున్న బ్యాటర్ కూడా కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను, చూద్దురు కానీ. మరి మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీ చూశారు కదా, ఈ మాత్రం చిక్కగా ఉండాలి. మరీ పల్చగా కూడా ఉండకూడదు. ఎందుకంటే మరీ పల్చగా ఉంటే మీకు ఐస్ అనేది టేస్ట్ అంత బాగోదు. ఇంతకన్నా చిక్కగా ఉంది అంటే కనుక మీకు ఐస్ క్రీమ్ లాగా స్కూప్ చేసుకోవడానికి అవుతుంది. ఇలా నేను చెప్పినట్టు మౌల్డ్స్లో వేసుకుంటే పర్ఫెక్ట్గా రాదు. చూస్తున్నారు కదా, మరి కన్సిస్టెన్సీ మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. నేను ఇందులోకి ఇప్పుడు 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నాను. పిల్లలకి ఫన్ కోసం బూస్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం నట్స్ కూడా మీ చాయిస్ని బట్టి తీసుకొచ్చండి. ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టిన సేమియా కూడా వేసుకుంటున్నా. మరి మీలో ఎంతమంది మీ చిన్నప్పుడు సేమియా పాలైస్ తిన్నారో కామెంట్ చేసేయండి. చాలా టేస్టీగా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. కాబట్టి స్కిప్ చేయకండి, వీడియోని కంప్లీట్గా చూడండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఈ మౌల్డ్స్ అయితే తీసుకున్నాను. నేను ఈ మౌల్డ్ అమెజాన్లో పర్చేస్ చేశాను. నేను ప్రీవియస్ వీడియోలో ఈ మౌల్డ్ లింక్ కూడా షేర్ చేశాను. మీరు కానీ చూడకపోతే ఈ ప్రోడక్ట్ లింక్ అనేది ఉంది, చెక్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా బ్యాటర్ అనేది అంతా కూడా నేను ఫిల్ చేసుకుంటున్నాను. నేను కొంచెం గ్యాప్ ఉంచి ఫిల్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇందులోకి టాపింగ్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి. ఇందులోకి ఫస్ట్ ఫ్లేవర్ కింద నేను పిస్తాస్ వేసుకుంటున్నాను అండి. ఇక్కడ నేను నట్స్లో ఓన్లీ పిస్తానే తీసుకున్నా. మీరు కావాలనుకుంటే వేరే నట్స్ కూడా తీసుకోవచ్చు. ఇందులోకి ఉడకబెట్టిన సేమియా తీసుకుంటున్నాను రెండో దాంట్లోకి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా ఈ గ్యాప్ ఉంచుకోవడం వల్ల చక్కగా ఫిల్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను 3rd లెవెల్లో ఓన్లీ కంప్లీట్గా బూస్ట్ అనేది వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. పిల్లలకి చాలా ఫన్గా ఉంటుంది. చాక్లెట్ ఐస్ క్రీమ్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ బూస్ట్ పౌడర్ వేసేసి ఈ లిక్విడ్నే వేసేసుకుని చక్కగా ఇలా బ్లెండ్ చేసేస్తున్నాను. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇంతకన్నా చిక్కగా ఉంటే మాత్రం రాదండి మౌల్డ్లో నుండి మంచిగా. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా వేసేసుకుని చక్కగా స్టిక్స్ పెట్టేటప్పుడు మిక్స్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోండి. స్టిక్స్ అనేవి ఇలా పెట్టుకున్న వాటిని చక్కగా ఫ్రీజ్ చేసుకోవాలి మనం. ఫ్రీజింగ్ కూడా ఖచ్చితంగా 1 నైట్ ఉంచారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇప్పుడు డీప్ ఫ్రీజ్లో పెట్టేస్తున్నాను ఈ ఐస్ మౌల్డ్స్ అనేవి. ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన బ్యాటర్ని నేను ఎలా చేస్తాను అనేది చూసేయండి. నా దగ్గర ఈ సిలికాన్ చాక్లెట్ షీట్ అనేది ఉంది. ఇందులోకి చాక్లెట్స్ చేసుకోవచ్చు. నేను ఇందులోకి పిల్లలకి ఫన్ కోసం ఐస్ క్రీమ్ బైట్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. చక్కగా మంచి షేప్స్లో వస్తుంది. చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. వాళ్ళు చాలా ఇష్టపడతారు కూడా. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఇందులోకి బూస్ట్ది కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ మౌల్డ్స్లో నేను 2 ఫ్లేవర్స్ యాడ్ చేసాను. చూస్తున్నారు కదా, మిల్క్ అండ్ బూస్ట్, అలాగే కంప్లీట్ బూస్ట్ కూడా. ఈ టాపింగ్స్ ఎలాగో ఉన్నాయి కాబట్టి వీటిల్లో కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. ఈ పిస్తాస్ అన్నీ కూడా వేసేసుకుని చక్కగా డెకరేట్ చేసుకుంటున్నా. ఒక రెండిట్లో సేమియా కూడా వేసాను. మరి ఈ మౌల్డ్ని కూడా చక్కగా మనం డీప్ ఫ్రిడ్జ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక ప్లేట్ మీదకి తీసుకుని ఇలా చక్కగా పెట్టేసుకున్న తర్వాత పైన మాత్రం ఖచ్చితంగా కవర్ చేయండి. ఇలా కవర్ చేస్తేనే పర్ఫెక్ట్గా కూల్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ మిగిలిపోయిన సేమియాతో నేను ఇన్స్టెంట్ రెసిపీ చేశాను, చూసేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ మిగిలిన సేమియాలోకి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలను తీసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాంట్లో మిల్క్ మేడ్ ఒక 2 స్పూన్స్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటే ఇందులోకి నట్స్ వేసేసుకుని ఫ్రీజ్ చేసుకుని జస్ట్ కొంచెం సేపు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్నారంటే టేస్టీగా డెజర్ట్ రెడీ అయిపోతుంది. మరి ఇప్పుడు మన ఐస్ క్రీమ్ బైట్స్ ఎలా వచ్చినాయో చూసేద్దాం. చూస్తున్నారు కదా, షేప్స్ కూడా ఎంత బాగా వచ్చినాయో.
ఐస్ క్రీమ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. మరి తీసిన వెంటనే చక్కగా తినేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది కూలింగ్ తగ్గకముందే. చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి కదా. మరి మీరు కూడా ట్రై చేసేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చినాయో. అంతేకాకుండా వీటిలో ఈ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. మీరు కానీ ఫస్ట్ టైం బూస్ట్ ఐస్ క్రీమ్ తింటుంటే ఖచ్చితంగా చాలా టేస్టీగా ఫీల్ అవుతారు, చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. ఈ ఐస్ మోల్డ్స్లో నుండి సపరేట్ చేసేటప్పుడు కావాలంటే ఇలా రబ్ చేసైనా మనం తీసుకోవచ్చు, లేదు అంటే వాటర్లో కొంచెం డిప్ చేసి చక్కగా మన ఐస్ క్రీమ్ అనేది తీసుకోవచ్చు. ఈ పాప్ సైకిల్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. బయట కొని ఇచ్చే వాటికన్నా కూడా మనం ఇలా జస్ట్ 5 మినిట్స్లో చేసి ఇచ్చేయచ్చు వాళ్ళకి, చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఐస్ క్రీమ్ అనేది. మరి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మిస్ చేయకుండా రెసిపీ చెక్ చేసేస్తారు. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.